హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ 65 అండి. కరకరలాడుతూ ఫ్లేవర్ఫుల్గా మంచి రుచితో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇలా చేశారంటే రెస్టారెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. చెప్పాలంటే రెస్టారెంట్ని మించిన టేస్ట్ ఉంటుందన్నమాట. మనకిప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి ఈ క్యాలీఫ్లవర్ అనేది మార్కెట్లో చాలా చీప్గా దొరుకుతున్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనము క్యాలీఫ్లవర్ని తీసుకుందాము. నేను ఇక్కడ మీడియం సైజు క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నానండి. అలాగే దీన్ని ముందుగానే ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మరీ పెద్దవి కాకుండా అలాగే మరీ చిన్నవి కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనము ఈ క్యాలీఫ్లవర్ని అయితే పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 లేదా 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. అలాగే నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఎప్పుడైతే మనకు ఈ నీళ్లు బాగా మరగడం స్టార్ట్ అవుతాయో ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇలా మనము నీళ్ళలో సాల్ట్ అలాగే వెనిగర్ వేసి మనము దీన్ని ఉడికించుకున్నట్లయితే ఇందులో ఏమైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా సరే మొత్తం అంతా చక్కగా క్లీన్ అయిపోతుందండి. అలాగే మనం తినేటప్పుడు కూడా చప్పగా కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా అని మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి. జస్ట్ 1 నిమిషం వరకు అలా హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే సాఫ్ట్గా అయిపోతుంది. అంత సాఫ్ట్గా ఉన్నా సరే రెసిపీ అనేది టేస్ట్గా ఉండదనమాట. మనకి ఇది కొంచెం సెమీ సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది. సో ఇలా 1 నిమిషం ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా స్టైనర్లోకి తీసుకోవాలి. ఇలా స్టైనర్లోకి తీసుకొని ఇలాగే పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఈ కారం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే చేసుకోవచ్చండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకుని వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు టొమాటో కెచప్ని యాడ్ చేసుకోండి. టొమాటో కెచప్ వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోండి. డార్క్ సోయా సాస్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లేదా మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా స్పూన్తో చక్కగా కలుపుకోండి. స్పూన్తో కానీ విస్కర్తో కానీ మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము కార్న్ఫ్లోర్ ఎంతైతే తీసుకుంటామో బియ్యం పిండి అందులో సగం తీసుకోవాలన్నమాట. అప్పుడే టెక్స్చర్ అనేది టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ బియ్యం పిండి కార్న్ఫ్లోర్ ఈ స్పైసెస్లో బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి, మనకు ఈ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంది కదండి. సో అందుకని చెప్పేసి కొద్దిగా నీళ్ళని పోసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువైతే వెయ్యొద్దు, ఎందుకంటే మనకు ఈ బ్యాటర్ పలచగా అయిపోతే కోటింగ్ అనేది సరిగా పట్టదనమాట. అలాగే థిక్గా ఉన్నా సరే మనం చేసే గోబీ 65 కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అందుకని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోబీ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గోబీని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో కాకుండా చేతితోనే కలుపుకోవాలండి. అప్పుడే మనకు ఈ ముక్కల పైన కోటింగ్ అనేది చక్కగా పడుతుందన్నమాట. ఇలా అన్ని వైపుల నుంచి ముక్కలకి ఈ పిండి అనేది చక్కగా కోట్ అయ్యేలా ఇలా చేతితోనే చక్కగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి. సో ఇది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ గోబీ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాము. వీటినైతే పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోబీ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువగా వేయకూడదండి. అలా వేసినట్లయితే ఒకదానికొకటి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇలా మనము ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. అలాగే మొత్తం అంతా ఒకేసారి వేయకుండా ఇలా ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి. మనం ఫ్రీగా ఫ్రై చేసేటట్టుగా ఉండాలన్నమాట. ఇలా వేసిన వెంటనే కదపకుండా ఆ పైన నురగ కొంచెం తగ్గాక మనము వీటిని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద అయితే తొందరగా మాడిపోయేలా ఫ్రై అవుతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనము వీటిని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఎప్పుడైతే ఇవి మనకు కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతాయో మనము వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఫస్ట్ అయితే ఇలా జాలిగరిటెలోకి తీసుకోండి. ఇలా జాలిగరిటెలోకి తీసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదే విధంగా మిగతా గోబీ ముక్కల్ని కూడా ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇప్పుడైతే వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారు కదండి, ఇంట్లోనే మనము టేస్టీగా ఎంతో సింపుల్గా గోబీ 65 ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.